ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మలోని గాంధీనగర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మార్గశిర శుద్ధి షష్ఠి సందర్భంగా వేద పండితులు లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకం, శాంతి హోమం, వేద మంత్రోచ్చరణను మేళతాళాలతో నిర్వహించారు. అశేష భక్తజనం సమక్షంలో సమ్ముహాన కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వీక్షించిన వారందరికీ సకల శుభాలు జరిగి గ్రహ జన్మ, వివాహ, సంతాన దోషాలు తొలగిపోయాయని వేద పండితులు తెలిపారు. 17వ వార్షిక కళ్యాణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు పాల్గొని తమ వంతుగా సహాయ సహకారం చేసి కార్యక్రమం అంతా దిగ్విజయం చేశారు. అలాగే కార్యక్రమానికి కూడా చేశారు. వారందరి యొక్క సహాయ సహకారంతో కార్యక్రమం దిగ్విజయం జరిగింది. కాబట్టి ఎవరి మంది కూడా స్వామి దర్శించుకొని మీ కోరికలు తీర్చుకొని ఎల్లప్పుడూ కూడా స్వామికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది అయ్యగారి కళ్యాణం. సంవత్సరం డిసెంబరు 7వ తారీఖు శనివారం రోజున మళ్ళీ స్వామి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకొని మరీ గుర్తుపెట్టుకొని మరలా మీరు స్నేహితులు, సన్నిహితులు, బంధుమిత్రులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టమైనటువంటి దినము. అందువలన ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవం కోలాహలంగా జరిగి ఉన్నది. ఈ దేవాలయం నిర్మించి సుమారుగా 10 సంవత్సరములు అవుతూ ఉన్నది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు స్వామివారి విశిష్ట కార్యక్రమము చాలా కోలాహలముగా జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా అన్నదానం, స్వామివారి కళ్యాణం చాలా విశేషం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. కావున ఇది విశిష్టమైనటువంటి దినం.